9 completed. So we are in 10th question of 10th question. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2019 లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ నుంచి ఏపీఎస్ఐ 2000 మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్స్. తర్వాత మెయిన్స్ లో అయిపోయిన తర్వాత తెలంగాణ స్టేట్ ఎస్ఐ మెయిన్స్ స్టార్ట్ అవుతుందండి. ఏపీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తెలంగాణ ఎస్ఐ అండి. ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ లోవి. ఏపీ ఎస్ఐ మెయిన్స్ ఇక్కడికి 13కి అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్. ఇక్కడ నుంచి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2018 2016 అండి. 2018కి వస్తాం. ఇలా అన్ని ఎగ్జామ్స్ కానిస్టేబుల్ ఎస్ఐ అన్ని ఎగ్జామ్స్ నుంచి యావరేజ్ నుంచి ఏం క్వశ్చన్ ఇచ్చారు అవన్నీ మీకు అడగడం జరుగుతుంది ఇక్కడ నేను. ఓకే, రైట్. క్వశ్చన్ చూడండి సరే. ద యావరేజ్ ఆఫ్ 28 students of a class is 12 years. If the age of the teacher is included, the average increased by 1 year. The age of the teacher. 28 విద్యార్థులు గల తరగతి నందు ఆ విద్యార్థుల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళ టీచర్ యొక్క వయసును చేర్చిన వారి సగటు 1 సంవత్సరం పెరిగెను. అయినా టీచర్ యొక్క సగటు వయసు ఎంత? క్వశ్చన్. ఓకే, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. Poll activated. Answer. Poll activated. Rajashekar, Mallikarjuna, Sumant, Kareem, Manoj, Raviteja, Sidhu, Satyan, Ratnakar, Shivakrishna, Shekhar. Very good. Many of them. Narasimha, Santosh, Saujanya, Pawan Sai, Jalendra, Mahesh, Vicky, Sai Reddy, Vilan, Bhumi Reddy, Prasad Chinna, Nitin, Akila, Subhadra, Jaya, Trinath. Come on, guys. Almost many people has given answers. Many people almost. Good. Yeah, right. So the top 10 people ఇచ్చిన అంటే తక్కువ టైంలో చేయగలిగే వాళ్ళు కూడా. ఓకే, నా క్వశ్చన్ చూడండి ఇప్పుడు. Guys, the average of 28 students of a class is 12 years. మొత్తం 28 స్టూడెంట్స్ ఉన్నారండి. యావరేజ్ ఎంత అంటే 12 years. Average 12 years. If their teacher is included, if the teacher's age is included, 29 అయ్యారండి. టీచర్ ఇంక్లూడ్ అయ్యాక అప్పుడు యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 1 year. యావరేజ్ 1 year పెరిగింది. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్. ఇది క్లియర్ గా ఏ కాన్సెప్ట్ అండి? జాయిన్ కాన్సెప్ట్. కమాన్, ఇది ఏ కాన్సెప్ట్? క్లియర్ గా ఇది జాయిన్ కాన్సెప్ట్, చేరిన కాన్సెప్ట్. జాయిన్ కాన్సెప్ట్ రూల్స్ ఏంటి? కమాన్, జాయిన్ కాన్సెప్ట్ రూల్స్ ఏంటంటే ఓల్డ్ యావరేజ్ యాజ్ ఇట్ ఈ సింబల్. ఇక్కడ ప్లస్ ఉంది, సో జస్ట్ టేక్ ప్లస్. ఇక్కడ ఏ సింబల్ ఉంటే అది తీసుకోవాలి. ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. న్యూ గ్రూప్ మెంబర్స్ ఇంటూ ఆరో. 29 వన్స్ ఎంత అంటే 29, ఆన్సర్ 41. దట్స్ యువర్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇది సింపుల్ అండి, రూల్స్ ప్రకారం. జస్ట్ ఇగో ఎగ్జామ్ లో ఇది చేయడానికి కరెక్ట్ నీకు 5 సెకండ్లు ఎక్కువ. 5 సెకండ్లు ఎక్కువ. ఓకే, నెక్స్ట్ వన్. A batsman in his 12th innings makes a score of 63 runs, thereby increases average score by 2 runs. The average score of after the 12th innings. ఒక క్రికెట్ ఆటగాడు తన 12వ మ్యాచ్ లో 63 పరుగులు చేశాడు. 12వ మ్యాచ్ లో అండి 63 పరుగులు చేశాడు. ఆ తర్వాత సగటు స్కోర్ 2 రన్స్ పెంచుకున్నాడు. ఆయన 12వ మ్యాచ్ తర్వాత అతని యొక్క సగటు స్కోర్ ఎంత? ఎస్ఐ మెయిన్స్ 2019. 11th క్వశ్చన్ ఆఫ్ యూ. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను, ఒక నిమిషం అండి. యా,
మల్లికార్జున, రవితేజ, కార్తీక్, త్రినాథ్, శైలజ, సిద్ధు, సత్యం, జలేందర్, వికాష, విక్కీ, శంకర్ గౌడ్, ఆర్య, విష్ణు, సంతోష్, భూమిరెడ్డి, oh, many people are giving answers. Come on, guys, remaining fast. Answer. Mallikarjun, Raviteja, Sidhu, Satyan, Trinath, Jalender, Vikasha, Bhumi Reddy, Subhash Chandra Bose, Villain are the top 10 people of you. Answers చూడండి. యా రైట్. ఒకసారి చూడండి గైస్, ఒక్కసారి రూల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇగో 28 నుంచి 29 ఒకటి జాయిన్ అయ్యాడు. చేరిన కాన్సెప్ట్ రూల్స్ ఏంటంటే ఓల్డ్ యావరేజ్ తీసుకోవాలి. ఓల్డ్ యావరేజ్ అంటే 12 తీసుకున్నారు. తర్వాత ఇక్కడ సింబల్ యాస్టీస్ తీసుకోవాలి. ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. తర్వాత ఈ 20 అంటే న్యూ గ్రూప్ మెంబర్స్ ఇంటూ యారో. న్యూ గ్రూప్ ఇంటూ యారో. న్యూ గ్రూప్ మెంబర్స్ ఇంటూ యారో. మల్టిప్లై చేస్తే వచ్చేదే ఈ కొత్తగా చేరిన వ్యక్తి యొక్క వయస్సు. అలా అని 12th ఇన్నింగ్స్ లో అప్పుడు దాకా 11 ఇన్నింగ్స్ ఆడానండి. 11 గేమ్స్ ఆడేసాను. 11 గేమ్స్ ఆడాను. యావరేజ్ స్కోర్ ఎంతో తెలియదు. 12th గేమ్ కూడా ఆడాను. ఇది అడిగిన క్వశ్చన్, యావరేజ్ స్కోర్ ఎంత. అయితే ఆ 12th గేమ్ లో నాకు ఎన్ని రన్స్ వచ్చాయంటే ఆ 12th గేమ్ లో నాకు 63 రన్స్ వచ్చాయండి. 12th గేమ్ లో నాకు 63 రన్స్ వచ్చాయి ఆ 12th గేమ్ లో. ఓకే. అండ్ 12th గేమ్ అయిన తర్వాత నా యావరేజ్ చూస్తే పెరిగింది ఒక 2 రన్స్ పెరిగాయండి. యావరేజ్ చూస్తే పెరిగాయి 2 రన్స్. అండ్ యావరేజ్ ఇంక్రీస్ బై 2 రన్స్. ఓకే. ద యావరేజ్ స్కోర్ ఆఫ్టర్ ద 12th ఇన్నింగ్స్. ఇది క్వశ్చన్. ఒక క్రికెట్ ఆటగాడు 12వ మ్యాచ్ లో 63 పరుగులు చేసి సగటు స్కోర్ 2 రన్స్ పెంచుకున్నాడు. ఆయన 12వ మ్యాచ్ తర్వాత అతని సగటు స్కోర్ ఎంత? ఇది క్వశ్చన్ అండి. కమాన్ గైస్, ఇది క్లియర్ గా ఏ కాన్సెప్ట్ అండి? జాయిన్ కాన్సెప్ట్. ఒక ఆట జాయిన్ అయింది. 11 మ్యాచ్లు తర్వాత 12 అయిందంటే ఒక ఆట జాయిన్ అయిందండి. ఒక ఆట జాయిన్ అయింది. జాయిన్ కాన్సెప్ట్. ఈ జాయిన్ కాన్సెప్ట్ రూల్స్ చూడండి. ఫస్ట్ ఓల్డ్ యావరేజ్, పాత సగటు చెప్పాలి. పాత సగటు ఎంతో నాకు తెలియదు. పాత సగటు తెలియదు. యాజ్ ఇట్ ఈస్ సింబల్. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ తీసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ సింబల్స్. న్యూ గ్రూప్ మెంబర్స్ ఇంటూ ఆర్. 12 రోజులు ఎంత అంటే 24. 12 రోజులు 24. ఈ ఈ రిజల్ట్ ఎంత అంటే 12వ గేమ్ లో నాకు వచ్చినాయి 63 రన్స్. ఇది పాత సగటు అండి, ఓల్డ్ యావరేజ్. యాజ్ ఇట్ ఈస్ సింబల్స్. 12 2 ఆర్ 24. ఈ 63 వచ్చింది. ఇదంతా మనకి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేయండి. 30 - 4 9. 5 - 2 3 39. ఏంటి 39? దీస్ ఆర్ ద రన్స్ మేడ్ బై మీ ఇన్ ద 11th ఇన్నింగ్స్. 11th మ్యాచ్ లో నాకు వచ్చిన పరుగులు. 11th మ్యాచ్ లో నాకు వచ్చిన పరుగులు ఏంటంటే 39 రన్స్ వచ్చాయండి. క్లియర్? యావరేజ్ ఇది. కానీ యావరేజ్ అడిగింది 11th మ్యాచ్ తర్వాత కాదు, 12th మ్యాచ్ తర్వాత. యావరేజ్ రన్స్ టిల్ 11 మ్యాచెస్ వరకు 39. నాకు అడిగింది 12th మ్యాచ్ ఎంత అంటే ఇంకొక 2 యాడ్ చేయాలి. సో ఆన్సర్ 41. చాలా మంది ఏంటంటే 13 పెడేస్తారు. లక్కీ ఇక్కడ 13 ఇలా. యాక్చువల్ 13 కూడా ఇవ్వాలా. 13 పెడేస్తారు. అంత ఓల్డ్ యావరేజ్ చెప్తారు. నో నో. ఈ 12th ఇన్నింగ్ తర్వాత యావరేజ్ ఎంత అన్నాడు. 41 ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ 12th వన్. ద యావరేజ్ ఆఫ్ 9 నంబర్స్ ఎంత అంటే 30. ఒక 9 సంఖ్యల యొక్క సగటు 30. అందులో ఫస్ట్ 5 నంబర్స్ యావరేజ్ ఎంత అంటే 25. మొదటి 5 సంఖ్యల యొక్క సగటు 25. అండ్ లాస్ట్ 3 చివరి 3 సంఖ్యల సగటు 35. ఆరవ సంఖ్య ఎంత? 9 సంఖ్యల సగటు 30. మొదటి 5 సంఖ్యల సగటు 25. చివరి 3 సంఖ్యల సగటు 35. ఆరవ సంఖ్య ఎంత? క్వశ్చన్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్. ఏపీ ఎస్ఐ మెయిన్స్ 2019. ఓకే. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి. 12th వన్. వెయిట్ ఒక మినిట్. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. పోల్ యాక్టివేటెడ్. This is your APSA Mains 2019.
Mallikarjuna, you are in first position. Raviteja second. Sahiti second, third. Sidhulav fourth. Many people are there. 3 out of 3. Very good, very good, very good, very good. Now look, the average of 9 numbers 30 అండి. 9 సంఖ్యలు ఉన్నాయి. యావరేజ్ 30. 9 సంఖ్యలు. తర్వాత the average of first 5 numbers 25. First 5 numbers average 25. And that of last 3 numbers 35. Last 3 numbers average 35. లాస్ట్ మిడిల్ లాస్ట్ మధ్యలో ఒక నెంబర్ ఉందండి. 6 నెంబర్ ఉంది. ఒక నెంబర్ ఉంది. అది 6 నెంబర్. ఆ నెంబర్ అంతన్నా యావరేజ్ అన్నా ఒకటే. ఇది క్లియర్ గా ఏ కాన్సెప్ట్ అండి? వెయిటెడ్ యావరేజ్. ఇది క్లియర్ గా ఏ కాన్సెప్ట్? కొంతమంది చేస్తారంటే సార్ మోస్ట్ ఆఫ్ పీపుల్ సార్ మొత్తం 9 ఉన్నాయి సార్. ఫస్ట్ 5 సంఖ్యలు యావరేజ్ ఇచ్చారు. లాస్ట్ 3 సంఖ్యలు యావరేజ్ ఇచ్చారు. మధ్యలో నెంబర్ అడిగారు. మొత్తం 9 నెంబర్స్ యావరేజ్ ఇచ్చారు. మల్టిప్లై చేయి, మల్టిప్లై చేయి. ఈ 2 కలిపేసి దీంట్లో తీసేసి ఆన్సర్ అంటే వరస్ట్ మెథడ్. అది వరస్ట్ మెథడ్. చూడండి. ఇది వెయిటెడ్ యావరేజ్. ఎలా గుర్తుపట్టారు? ఈ క్వశ్చన్ లో ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు. గ్రూప్ లో ఎంతమంది ఉన్నా గ్రూపే అంటారు. ఒకడున్నా, ఇద్దరున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా దాన్ని గ్రూపే అంటారు. ఈ క్వశ్చన్ లో 3 గ్రూపులు ఉన్నాయి. కన్సర్న్ విత్ ఆల్ ది గ్రూప్స్. అన్ని గ్రూప్స్ నుంచి డిస్కషన్ జరిగింది. కాన్సెప్ట్ ఆఫ్ వెయిటెడ్ యావరేజ్. రైట్. సో 30 ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ అంటే ఏం లేవు. 30 నుంచి 25కి పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత? 5 తగ్గింది. సో 5 5 ఎంత అంటే 25. 30 నుంచి 35కి పెరిగింది. ఎంత అంటే 5 పెరిగింది. 3 5 ఎంత అంటే 15. 30 నుంచి క్వశ్చన్ మార్క్ తెలియదు సార్. తెలియకపోతే ఏం చేస్తాం? లీవ్ ఇట్ అనాలా? 0. ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ ఏముండాలి? +10 ఉండాలండి. 25 మైనస్ 25 ప్లస్ 0 వచ్చేస్తుంది. ఇది రియల్ వాల్యూ కాబట్టి ఇక్కడ 0 ఉండాలి. టు గెట్ 10 హియర్ 3 ఇంటూ 5 15. ఇక్కడ 10 రావాలంటే 1 ఇంటూ వాట్ +10. 30కి 10 యాడ్ చేయండి 40. దాట్స్ యువర్ వన్ నెంబర్. అయిపోయింది 40. That's your answer. That's it. Yeah. Started. Raviteja. Not only the essay Raviteja. Listen. తర్వాత లెవెల్ 3 క్వశ్చన్స్ అడుగుతారు కదా. లెవెల్ 3 క్వశ్చన్స్ అంటే ఇప్పుడు లెవెల్ 1 ఒకటి స్టార్ట్ చేస్తాం. లెవెల్ 2 క్వశ్చన్స్ అడుగుతాము. లెవెల్ 3 అడుగుతాము. ఈ 3 లెవెల్ నేర్చుకున్న తర్వాత నువ్వు ఇంకా ఏమి చేయక్కర్లా. క్వశ్చన్స్ అయిపోయింది. దసరా పోవా. ఈ 3 లెవెల్లు తర్వాత సిజిఎల్ లో 20 షిఫ్టుల్లో అడిగిన క్వశ్చన్స్, 20 షిఫ్ట్స్ లో అడిగిన క్వశ్చన్స్, ఈ ఎస్ఐ ఏపీలో 16 పేపర్లు అడిగిన క్వశ్చన్స్. ఈ మొత్తం గనక ఎగ్జామ్ రాయి. దిస్ ఇస్ యువర్ ప్రాక్టీస్. అయిపోయింది. ఇంకా నువ్వు దీనికి మించి ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ అవ్వగల. ఇంకా సార్ సిజిఎల్ యాప్ మాక్ టెస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మీ లాజిక్ కావాలి సార్. అవి ఇప్పుడు తయారవుతున్నాయి. ఇప్పుడు సిజిఎల్ కి ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ పేపర్స్ ఇవన్నీ కూడా నా లాజిక్స్ లోనే వస్తాయి. ఓకే. మాక్ పేపర్స్ అయితే ప్రెసెంట్ టైమింగ్ నో కష్టం అయిపోయింది. అవి అవి కష్టం. వీటికి మాత్రం నేను తయారు చేస్తున్నాం. వచ్చేస్తాయి. ఓకే. Out of 3 numbers, the first is twice the second and is half of the third. Out of 3 numbers, first is twice the second and it is half of the third. Average of 3 numbers 56. The difference of the first number and third number is APSA. 3 సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకి 2 రెట్లు మరియు మూడవ సంఖ్యలో సగం. ఒకవేళ 3 సంఖ్యల సగటు 56 అయినా మొదటి మరియు మూడవ సంఖ్య మధ్య భేదం ఎంత? క్వశ్చన్. పోల్ యాక్టివేట్ చేస్తున్నానండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. Answer. Come on, guys. Another 20 seconds of time is there. Come on, fast answers.
Yeah, Raviteja first position. Sidhu second position. Ligno. Out of 3 numbers, మూడు సంఖ్యలు ఉన్నాయండి ఇక్కడ. Out of 3 numbers. The first is twice the second and is half of the third. First to the twice the second. First to the half of the third. ఈ మూడు సంఖ్యల యొక్క సగటు ఇచ్చారు 56. యావరేజ్ ఇచ్చారు 56. Find the difference of the first and third numbers. ఓకే, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ యారోస్ రెండు ఇక్కడికి వచ్చినాయండి. సో ఈ రెండు ఇక్కడ వచ్చినాయి, రెండు ఒక దగ్గర వచ్చినాయి. ఈ రెండు ఎల్సిఎం ఎంత అంటే 2x. సో సింపుల్, ఇది 2x అనుకుందాం, ఇది 2x అనుకుందాం. 2x. The first is twice the second. The first is twice the second. ఇది అంటే x కి డబల్ చేస్తే 2x అయింది. మళ్ళీ ఈ ఫస్ట్ అనేది హాఫ్ ఉంది, థర్డ్ లో హాఫ్ ఉంది అంటే 4x. 4x లో హాఫ్ ఎక్స్ 2x. ఈ మూడిటి యొక్క సగటు అంటే 7x/3. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. 4 1 5 2 7. 7x/3 ఈక్వల్ ఎంత అంటే 56. 7 టేబుల్ 8 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 24. ఎక్స్ వాల్యూ 24. డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ నెంబర్స్. ఫస్ట్ థర్డ్ నెంబర్ డిఫరెన్స్ ఎంత? ఫస్ట్ నెంబర్ 2x, థర్డ్ నెంబర్ 4x. డిఫరెన్స్ ఎంత అంటే 2x. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 224 ఎంత అంటే 48 ఆన్సర్. నెక్స్ట్ వన్. Question number 14. There are 60 students in a class. One of the student weighing 40 kg was replaced by another student. Now the average weight of the students increased by 0.2. The weight of the new student. ఒక తరగతి నందు 60 మంది విద్యార్థులు కలరు. ఒక 40 కేజీల విద్యార్థి బరువుగా మరొక విద్యార్థి చేరును. అప్పుడు వారి సగటు బరువు 0.2 పెరిగింది. అయినా చేరిన విద్యార్థి యొక్క బరువు ఎంత? క్వశ్చన్. హోల్ యాక్టివేట్ చేస్తున్నాను. హోల్ యాక్టివేట్ చేస్తున్నాను. Almost 40 people correct ఇచ్చారండి అప్పుడు దాకా correct answers. 45. Good. Many of them are able to give correct answers. What is the strength of the class, all of you? ఎంతమంది నా క్లాస్ లో? Okay. Raviteja first question again. Sidhu, Satyan are the top 3 people. Sure. There are 60 students are there in a class. మొత్తం ఒక 60 మంది ఉన్నారండి. 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 60 మందిలో ఒక స్టూడెంట్ వెయింగ్ 40 kg రీప్లేస్ బై అనదర్ స్టూడెంట్. ఒక స్టూడెంట్ యాక్చువల్ గా వెయిట్ 40 అండి. వాడిని రీప్లేస్ చేశారు న్యూ స్టూడెంట్ తో. Now the average weight of the students increased by 0.2. ఇప్పుడు యావరేజ్ వెయిట్ ఏమైందంటే ఇంక్రీజ్ అయింది 0.2. The weight of the new student is. ఈ న్యూ స్టూడెంట్ యొక్క వెయిట్ ఎంత? క్వశ్చన్. కొత్త విద్యార్థి యొక్క వెయిట్ ఎంత? క్వశ్చన్. ముందు 60 మంది ఉన్నారండి. యావరేజ్ ఎంత తెలియదు. ఇది కాదండి, కొత్త విద్యార్థి యొక్క వెయిట్ ఎంత? 60 మంది ఉన్నారు, యావరేజ్ తెలియదు. 40 కేజీల బరువు ఉన్న వాడిని తీసేసి కొత్త వేయటం వల్ల సగటు 0.2 పెరిగింది. అయితే కొత్త విద్యార్థి యొక్క బరువు ఎంత? జనరల్ గా ఆలోచించండి, జనరల్ గా లాజికల్ గా ఆలోచించండి. ఈ 40 కేజీలు ఉన్నాండి, ఈయన తీసాను, ఈయన తీసి కొత్త పెట్టాను, సపోజ్ కొత్తోడు బరువు 40 అయితే ఈ యావరేజ్ పెరగద్దు తగ్గద్దు సేమ్ ఉండాలా? ఈ కొత్తోడు బరువు కూడా 40 అయితే యావరేజ్ పెరగద్దు తగ్గద్దు సేమ్ ఉండాలా? కొత్తోడు బరువు 40 అయితే కానీ యావరేజ్ పెరిగింది.
యావరేజ్ పెరిగింది అంటే కొత్త వాడి బరువు గ్యారంటీ 40 కన్నా ఎక్కువ ఉండాలి. 40 కన్నా ఎక్కువ ఉండాల. జనరల్‌గా ఒక విద్యార్థి వెళ్ళిపోయాడు. 40 కేజీల విద్యార్థిని పంపించావు. మళ్ళా కొత్తోడొచ్చాడు. ఆడు కూడా 40 అయితే యావరేజ్ మారదు. సేమ్ ఉంటది. కానీ యావరేజ్ పెరిగింది. అంటే కొత్త విద్యార్థి బరువు గ్యారంటీగా 40 కన్నా ఎక్కువ కేజీలోడొచ్చాడు. కొత్తోడు రావడం వల్ల ప్రతి వాడికి 0.2 కేజీస్ పెరిగింది. 0.2 60 మంది ఉన్నారండి. ప్రతి వాడికి 0.2 కేజీ పెరిగింది. ఒక్కొక్కడికి పాయింట్, ఒక్కొక్కడికి పాయింట్. 60 పాయింటులు ఎంత అంటే 6 రోజులు 12 కేజీలు పెరిగాయి. 12 కేజీలు. ఓకే. సో, మొత్తం 52. ఏంటి 52? కొత్త విద్యార్థి యొక్క బరువు 52 కేజీలు. యాహ్!